అండి మీ అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు రాసినటువంటి గ్రంథం 78వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. వచ్చేసి 78వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరే. చాలండి. దేవుని వాక్యాన్ని మనం అందరం చదువుకున్నాం. దేవుని వాక్యం ఇలా సెలవించబడతా ఉంది. దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు బలవంతుడొక దేవుడు, దేవుడు కృప చూపించేటటువంటి దేవుడు. ఈరోజు మరి చక్కగా వాక్యాన్ని వింటున్నటువంటి మనతో దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం చాలా జాగ్రత్తగా వినగలిగినట్లయితే ఆయన మరి మనతో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. వారు మర్చిపోయారు. ఎవరిని మర్చిపోయారు? దేవుణ్ణి మర్చిపోయారు. ఏం జరిగింది అసలు? వాళ్ళ జీవితంలో ఏం చూశారు? వాళ్ళు దేవుని ఆశ్చర్యకార్యాలను వారు చూశారు. కన్నులారా చూసిన తర్వాత కూడా వారు ఎవరిని మర్చిపోయారు? దేవుణ్ణి మర్చిపోయారంట. ఈరోజు గమనించినట్లయితే అప్పటి కాలంలో వాళ్ళు మర్చిపోవటమే కాదు, ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఏది మరి మర్చిపోకూడదో దాన్నే మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. దేవుని చేత దీవించబడిన తర్వాత, దేవుని కార్యాలు చూసిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు కృప చూపిన తర్వాత, దేవుడు భారాల నుంచి విడిపించిన తర్వాత దేవుణ్ణి ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. దేవుడు మరి ఇలాగెందుకు రాయించాడంటే మనుషుల యొక్క జీవితాలు అందరూ ఒకేలాగా ఉండరు. అందరూ ఒకేలా ఉంటారా? మర్చిపోయే వాళ్ళు అందరూ మర్చిపోతారా? అందరూ మర్చిపోరు. మర్చిపోయే వాళ్ళు కూడా అందరూ ఉంటారు. గమనించినట్లయితే ఆసాబు రాసినటువంటి కీర్తన అండి. ఇది ఎవరు రాశారు? ఆసాబు రాసినటువంటి కీర్తన. ఆసాబు అంటున్నాడు, మర్చిపోయారు, దేవుణ్ణి మర్చిపోయారు. మరి మనం దేవుణ్ణి చేత ఆశీర్వదింపబడ్డామా? ఆశీర్వదింపబడలేదా? దేవుడు మనం మరి ఆలకించాడా? ఆలకించలేదా? దేవుడు మనల్ని విడిపించాడా? విడిపించలేదా? దేవుడు మన మీద కనికరం చూపించాడా? చూపించలేదా? ఒక్కొక్కరు నిలబడి సాక్ష్యం చెప్పండి అమ్మా అంటే మనం అందరం కూడా లేచి సాక్ష్యాలు చెప్తాం. ఏమని? దేవుడు నాకు ఈ మేలు చేశాడు. మరి నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని వెంబడిస్తున్నావా? దేవుని మీద నీకు ప్రేమ ఉందా? గమనించినట్లయితే కష్టాల్లో ఉన్నటువంటి ప్రేమ తీరిన తర్వాత ఉండట్లేదు. గమనించినట్లయితే వారికి ఆకలి వేసినప్పుడు, దాహం వేసినప్పుడు, మార్గాల్లో ఆటంకాలు వచ్చినప్పుడు ఉన్న ప్రేమ, ఆ మార్గాల ఆటంకాలు తొలగిపోయిన తర్వాత, ఆకలి తీరిన తర్వాత, దప్పిక తీరిన తర్వాత దేవుని మీద ఏమీ లేదు. ఉందా ప్రేమ? దేవుని చేత మరి దీవించబడిన తర్వాత మరి వారు దేవుణ్ణి మళ్ళా ఆరాధిస్తున్నారు. వెంబడిస్తున్నారా అంటే ఆరాధించట్లేదు, వెంబడించట్లేదు. మరి ఈ విధమైనటువంటి వారిలో మార్పును దేవుడు చూసి మనతో మరలా చెప్తున్నాడు. ఇలా ఎవ్వరు కూడా ఏం చేయకూడదు? దేవుణ్ణి మర్చిపోకూడదు. గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తున్నాం మనం లేచి నిలబడి. ఏమని చెప్తున్నావా? చెప్పట్లేదా? జరిగినాయా? లేకపోతే ఇవేమైనా వట్టి మాటలు చెప్తున్నారా? అయ్యా నేను ఇలా దీవించబడ్డాను, నా భర్త త్రాగుడి నుంచి మారాడు, నా వ్యవసాయము చక్కగా ఉంది, అలాగే నాకు చదువులు చక్కగా ఉన్నాయి, నా ఉద్యోగము చక్కగా ఉంది, అలాగే నా ఆరోగ్యము బాగుంది అని దేవుని చేత ఇలా ఎన్నో మేలు పొందుకున్న ప్రతిసారి కూడా దేవుడు మనల్ని కనికరించి మన జీవితంలో మేలు చేసిన తర్వాత, విడిపించిన తర్వాత దేవుడిని ఏం చేస్తాం? తర్వాత చావు బ్రతుకుల్లో ఉన్నాను, మరణ పడకల మీద ఉన్నాను, దేవుడు నన్ను ఏం చేశాడు?
బ్రతికించాడు. తర్వాత ఏం చేస్తున్నాం మనం? మర్చిపోతున్నాం. ఏం మర్చిపోతున్నాం? దేవుడు చేసిన మేల్ని మర్చిపోతున్నాం. దేవుడు చేసిన కార్యాలని మర్చిపోతున్నాం. దేవుని సన్నిధిలో ఎందుకు మర్చిపోవాలి అసలు? ఎందుకు మర్చిపోయేటటువంటి పరిస్థితులు మనము దేవుని చేత పొందుకున్న మేలు మర్చిపోయాయి కాదు. దేవుడు అంతగా మనల్ని ఆదుకున్నప్పుడు, దేవుడు మనల్ని అంతగా కాపాడినప్పుడు మనం దేవుడిని ఎందుకు మర్చిపోతున్నాం? మరలా ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాం? ఎందుకు మనలో ఆ నిర్లక్ష్యం వస్తుంది? ఆశ్చర్యమైన కార్యాలే మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఎలాంటి ఆశ్చర్యమైన కార్యాలు. హన్న చూసినట్లయితే హన్నా జీవితంలో ఎంత నిందలు ఎదుర్కొంది, ఎన్ని నిందలు వచ్చినాయి, ఎంత అవమానం వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు? ఆమెని ఆదుకున్నాడు. మరుసటి ఏట నీ ఒళ్ళో కుమారుడు ఉంటాడని సెలవిచ్చాడు. అలా దేవుడు మాట ఇచ్చిన చొప్పున ఏం చేశాడు? ఆమెకి సంతానాన్ని ఇచ్చాడు. ఆమె దేవుణ్ణి ప్రేమించడం వల్ల, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఏం చూపించాడు? కనికరము చూపించాడు. మనందరికీ కూడా ఏం చూపిస్తాడు? కనికరం చూపిస్తాడు. కనికరం చూపించిన తర్వాత మనం కూడా ఏం చూపించాలి? కృతజ్ఞత చూపించాలి. ఏం చూపించాలి? కృతజ్ఞత. మరి కృతజ్ఞత ఉంటే ఎందుకు వారం వారం రాలేకపోతున్నాం? కృతజ్ఞత ఉంటే ఎందుకు ఆరాధించలేకపోతున్నాం? కృతజ్ఞత ఉన్నవాళ్ళు మరి దేవుని విడిచిపెడతారా? పొందుకున్న మేలులు మర్చిపోతారా? దేవుడు సహాయం చేసిన తర్వాత మర్చిపోయేటటువంటి ఆలోచనలు వస్తాయి మనకి. వెళ్దాంలే వచ్చే వారం, ఎప్పుడు? ఈ వారం ఏం చేయాలి? ఈ వారం మానేయాలి. ఈ వారం మనం పని చేసుకోవాలి. దయచేసి ఎందుకు ఈ మాటలు నేను అడుగుతున్నానంటే, ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా ఉన్నానంటే, గమనించినట్లయితే పొరపాటు ఏదైనా ఉందంటే మన జీవితంలో దేవుడిని మర్చిపోవటమే పెద్ద పొరపాటు. దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుని చేత దీవించబడిన తర్వాత, దేవుని చేత ఆశీర్వదింపబడిన తర్వాత, దేవుడిని ప్రార్థన ఆలకించిన తర్వాత, దేవునికి సహాయం చేసిన తర్వాత నువ్వు మర్చిపోవటం మంచిది కాదు. మర్చిపోయేటటువంటి కార్యాలు కాదు దేవుని జీవితంలో చేసిన కార్యాలు. గమనించినట్లయితే మరి వాళ్ళే మర్చిపోతున్నారు. ఇప్పుడు కూడా మర్చిపోతున్నారు దేవుణ్ణి. చదువుకుంది ఎవరి గురించి? మన పూర్వీకుల గురించి. ఇప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది? ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి వెంబడిస్తున్నామా? మర్చిపోతున్నామా? వెంబడించాలా? మర్చిపోవాలా? వెంబడించడం మంచిదా? మర్చిపోవడం మంచిదా? మనం ఎవరికైనా మేలు చేస్తే, మనకేదో అనవసరం వచ్చింది అనుకోండి, వాళ్ళు తిరిగి చేయలేకపోయారు అనుకోండి, ఏం చేస్తాం మనం? మీరు ఎవరికైనా మేలు చేశారనుకోండి, తిరిగి వాళ్ళు మీకు కనిపించి మేలు చేయాలి, వాళ్ళ ద్వారా మీకు కూడా సహాయం కావాలనుకోండి. అటు సమయంలో తిరిగి వాళ్ళు మీకు సహాయం చేయకపోయారనుకోండి, ఏమొస్తుంది మీకు? ప్రేమ వస్తుందా? కోపం వస్తుందా? ఎందుకని? ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు, ఇప్పుడు నా స్థితి బాగోలేదు, ఇప్పుడు నా పరిస్థితి వాళ్ళకి తెలుసు, అయినా సరే నా మీద ఏం చూపించట్లేదు? జాలి చూపించట్లేదు అని కోపపడతారా? కోపపడరా? కోపం వస్తుందా? రాదా? ఖచ్చితంగా వస్తుంది. మర్చిపోతే ఏమొస్తుంది? మర్చిపోతే కోపం వస్తుందా? రాదా? మరి గమనించినట్లే దేవుని కోపం వస్తుందా? రాదా? ఎప్పుడు కోపం వస్తుంది? ఆయన నీకు మేలు చేసిన తర్వాత నువ్వు మర్చిపోతే ఖచ్చితంగా కోపము వస్తుంది. ఆయన కోపపడేటటువంటి సమయం ఎప్పుడంటే, ఆయన నీకు మేలు చేసిన తర్వాత నువ్వు మర్చిపోతే కోపం వస్తుంది. ఆయన మేలు చేసిన తర్వాత నువ్వేం చేయాలి? కృతజ్ఞత చూపించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. అయ్యా, అప్పుడు లేవలేకపోయాను, ప్రార్థన చేశాను, నువ్వు నన్ను లేపావు, బాగుపరిచావు అని ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞతలు
చెల్లించాలి. అయ్యా నీకు స్తోత్రం అని చెప్పేసి స్తోత్రాలు చెల్లించాలి. మందిరానికి రావాలి. అదే కృతజ్ఞత అంటే. ఆరాధించాలి, అదే కృతజ్ఞత అంటే. నువ్వేదో అర్పించాలి, నువ్వేదో కష్టాన్ని తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలని ఏమీ రాయబడలేదు. కృతజ్ఞతలు కనీసం మనము బాగుపరచబడిన తర్వాత దేవుడు 10 మంది కుష్ఠరోగులను బాగు చేశారంట. ఎంతమందిని? 10 మందిని. 10 మందిని బాగు చేస్తే 9 మందికి ఏమీ లేదు, కృతజ్ఞత లేదు, మర్చిపోయారు. రోగంతో ఉన్నప్పుడేమో ఊరు వెలుపులు ఉంచారు. వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ ఎక్కడ ఉంచారంట? ఊరు వెలుపులు ఉంచారంట. ఆ రోగంతో అలా మరి చూడండి ఎంత వేదన అనుభవించారో, దుఃఖపడ్డారో. ఆ పరిస్థితులు వాళ్ళకు బాగా తెలుసు, జ్ఞాపకం ఉన్నాయి. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని మామూలుగా అందరిలో కలిసిపోయేలాగా, అందరికీ ఉండేటటువంటి ఆరోగ్యాన్ని వాళ్ళకు కూడా ఉండేలాగా దేవుడు వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అలా ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాత 9 మంది ఏం చేశారు? సంతోషంగా లోకంలో బ్రతకడానికి ఇష్టపడ్డారు, కానీ దేవుని దగ్గరికి తిరిగి రావడానికి ఇష్టము లేదు వాళ్ళకి. ఒకడు తిరిగి వచ్చాడంట. ఎంతమంది? 10 మందిలో ఒక్కడు తిరిగి వచ్చాడంటండి. వాడికి మాత్రం ఏముంది? కృతజ్ఞత. ఏముంది? కృతజ్ఞత. ఒకప్పుడు నన్ను ఎవ్వరూ కూడా ఏం చేయలేదు, ప్రేమించలేదు, చేర్చుకోలేదు, జాలి పడలేదు. దేవుడు నన్ను ఏం చేశాడు? జాలి చూపించాడు, ప్రేమించాడు, చేర్చుకున్నాడు. ఈరోజు నేను మనుషుల్లో ఉన్నానంటే, మనుషుల మధ్యలోనికి రాగలిగానంటే, మనుషులు నన్ను కలుపుకుంటున్నారంటే ఇది ఎవరిచ్చింది అని ఆలోచించాలా వద్దా? ఎదిగినప్పుడు మర్చిపోతే, ఎదిగిన తర్వాత మర్చిపోతే కృతజ్ఞత అంటారు దాన్ని. మనల్ని దేవుడు పెంచిన తర్వాత చూడండి, తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉంటుందా ఉండదా? సహజంగా. ఎందుకు ప్రేమ ఉంటుంది? నా వృద్ధాప్యంలో, నా మరి లేవలేని పరిస్థితుల్లో నన్ను ఏం చేస్తారు? వాళ్ళు బాగా కళాల్లో పెట్టుకుని, నెత్తమే పెట్టుకుని, భుజాల మీద ఎక్కించుకొని పెంచుతారు. నేను ఎట్ట పెంచుతున్నానట్ట నన్ను పెంచుతారని ఏం చేస్తారు? బాగా ప్రేమ చూపిస్తారు. వాడు చివరాఖరికి ఏం చేస్తాడు? చూసేవాళ్ళు ఉంటారండి, మర్చిపోయేవాళ్ళు ఉండరంటారా? చూసి కూడా చూడనట్టుకు వెళ్ళిపోయేవాళ్ళు ఉండరా? కళ్ళెదుట తల్లి బాధపడుతూ ఉంటుంది, కళ్ళెదుట తండ్రి బాధపడుతూ ఉంటాడు. వాడికి గడవదు, వాళ్ళు లేమిలో ఉన్నారు, వాళ్ళు లేవలేకున్నారు. ఆ పరిస్థితులు ఏవో వాళ్ళకి బాగా తెలుసు. కుమారుడే, కన్న కొడుకే ఏం చేస్తాడు? నాకేమీ సంబంధము లేదన్నట్లు వెళ్ళిపోడా. అప్పుడేముంటుంది? తల్లిదండ్రులకి చాలా వేదన ఉంటుంది. నేను మోసాను, నేను పెంచాను, ఇంత వాళ్ళని చేశాను, ఈరోజు నాకేదో పెట్టాల్సి వస్తుందని ఏం చేస్తున్నాడు? నన్ను ఏదో భరించాల్సి వస్తుందని ఏం చేస్తున్నాడు? నా వైపుకి కూడా తిరిగి చూడట్లేదు. వేదన ఉంటుందా ఉండదా? ఆ మర్చిపోయిన కుమారుడిని చూస్తే, పట్టించుకొని కుమారుడిని చూస్తే తల్లికి ఏమొస్తుంది? ఆగుద్దా నోరేగా? మాటలు ఏమైతే వస్తాయా రావా నోట్లో నుంచి? ఏమని మాట్లాడతాం? చాలా మాట్లాడతాం. బాధ అన్నమాట. అదేంటి? చాలా బాధ. గమనించినట్లయితే మరి పెంచిన మోసిన కుమారుల విషయంలోనే మనం అలా ప్రవర్తిస్తే, దేవుడు నిన్ను చూడండి మరి సృష్టించి, ఈ సృష్టిలో నీకు ఒక స్థితినిచ్చి, మంచి స్థితిని ఇచ్చి, దేవుడు ఇచ్చిందే మనకి, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఈరోజు అనుభవించగలుగుతున్నాం. ఇలా దేవుడు మనకి ప్రతిదినము కావాల్సిన వాటిని అన్నిటిని కూడా ఇస్తూ, పోషిస్తూ, మరి మనల్ని భరిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించడం మంచిది, కానీ మనుషులుగా మనం ఏం చేయట్లేదు? దేవుణ్ణి స్తుతించాల్సిన మనము దేవుణ్ణి స్తుతించట్లేదు. కృతజ్ఞతలు చెల్లించాల్సిన మనం ఏం చేయట్లేదు? కృతజ్ఞతలు చెల్లించట్లేదు. ఆయన ప్రేమించాల్సిన మనము ఆయన ప్రేమించట్లేదు. మారిపోయింది కాలం. ఏమైపోయింది ఇప్పుడు? ఉందా కాలము? ఏమైంది? కాలం మారిపోయింది, ప్రజలు మారిపోయారు, అలవాట్లు మారిపోయినాయి. ఏం జరుగుతుంది అసలు? మనుషులు ఎందుకు అలా ప్రవర్తిస్తూ ఉన్నారు? కలిగిన వాటిని చూసుకుని ఎందుకు మరి దేవుని విడిచిపెట్టేస్తున్నారు?
ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు ఒక మాట చెప్పాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తాను. ఏ దేశము? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను. ఎంతవరకు నువ్వు కూడా ఆస్తి మీదే ఆశ, కానీ ఇది ఎట్టా వచ్చింది మనకి అని ఆలోచన చేయాలా వద్దా? ఏ ఆలోచన లేదు. ఆస్తి మీద ఆశ, కానీ ఇది ఎట్లా వచ్చిందని ఆలోచన చేయాలి. దేవుడు మీకు గొప్ప ఆస్తిని ఇస్తాను, మీరు ఆస్తిపరులు అవ్వాలి అని దేవుడు అంటున్నాడు. మనం కూడా అదే ఆశ కదండి. మన ఆశ ఏంటి? మన పిల్లలు ఏమవ్వాలి? ఏదో నేను పోయే లోపల నేను ఉండంగానే ఏం చేయాలి? వాళ్ళకి ఏదో దారి చేయాలి. తప్పలేదు, నేను అది తప్పు అనట్లేదు. దేవుడు కూడా వాళ్ళని ఏమంటున్నాడంటే మీరు ఆస్తిపరులు కావాలి అంటున్నాడు. కానీ వాళ్ళు ఏం చేయట్లేదు. ఇప్పుడు ఈ ఆస్తి ఎట్లా వస్తుంది మాకు అనే ఆలోచన లేదు వాళ్ళకి. ఆస్తిని ఇస్తానంటున్నాడు. ఏది ఆస్తి? ఇవ్వలేదేంటి ఆస్తి? ఏమడుగుతున్నారో తెలుసా అండి? ఏది ఆస్తి? ఇవ్వలేదేంటి ఆస్తి అని అడుగుతున్నారండి. మిమ్మల్ని కూడా అడుగుతారా? ఏమన్నా అడుగుతారా? అడగరా? ఆడికి ఇచ్చావు. ఎవరికి ఇచ్చావు? నాకు ఇచ్చావా? ఆడిష్టం, నేనంటే ఇష్టం నీకు? అడగరండి ఎవరిని? తల్లిదండ్రులని. అలా బాధ పెట్టేవాళ్ళు లేరంటారా? గమనించినట్లయితే ఎలా వస్తుంది నీకు ఆలోచన కావాలి. ఏ ఆలోచన కావాలి? అసలు నీకు ఎలా ఆస్తి వస్తుంది అనే ఆలోచన ఖచ్చితంగా కావాలి. కానీ వాళ్ళకప్పుడు ఏమి లేదు. ఈ ఆస్తి మనకి ఎలా వస్తుంది, అంత సుఖమైనటువంటి జీవితం మనకి ఎలా వస్తుంది అనే ఆలోచన వాళ్ళు చేయాలి. కానీ వాళ్ళు ఏం చేయట్లేదు, ఆ ఆలోచన చేయట్లేదండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? సుఖంగా గడిచిపోతున్న కాలము దేవుడు ఆ కొలిమిలోంచి విడిపించాడు, ఆ బానిసత్వ జీవితంలోంచి విడిపించాడు. పరిస్థితులన్నీ కూడా మారినాయి. ఆ పరిస్థితులు మారడమే చాలు వాళ్ళకి, చక్కగా సుఖంగా గడపడమే చాలు వాళ్ళకి. ఆ పరిస్థితులనే చూసుకుంటున్నారు. కానీ దేవుడు ఇంకా ముందు కాలంలో మంచి రోజులు మీకు వస్తాయని చెప్పిన వాళ్ళకి ఏమీ లేదు. దేవుడు అంటే భయము లేదు. వాళ్ళ మాటలు చూడండి అలా ఉన్నాయి, వారి జీవితాలు అలా జీవించారు. అందుకని గమనించినట్లయితే ఈరోజు వాళ్ళు ఏం కోల్పోయారో మరి ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. మర్చిపోయిన వాళ్ళు ఏం కోల్పోయారు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కోల్పోయారు. చెప్పండి, ఏం కోల్పోయారు? దేవుడు వాళ్ళకి ఏమిస్తానన్నాడు? పాలు తేనెలు ప్రవహించు దేశము. ఎందుకు రాలేదు వాళ్ళకి వాళ్ళకి ఆ దేశము? ఎందుకు రాలేదండి? ఆ దేశానికి ఎందుకు వెళ్ళలేదు? పోనీ మర్చిపోయారు. చెప్పండి, అర్థమవుతుందా మీకు? ఎందుకు వెళ్ళలేదు ఆ దేశానికి వీళ్ళు? దేవుణ్ణి మర్చిపోయారు. ఆశ్చర్యమైన కార్యాలు చూసారా? చూశారు. గొప్ప గొప్ప కార్యాలు చూసారా? చూశారు. దేవుడు వాళ్ళని పోషించాడా? పోషించాడు. దేవుడు వాళ్ళని నడిపించాడా? నడిపించాడు. మనం కూడా నడిపించబడతాం, పోషించబడతాం, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తాం. కానీ వాగ్దాన దేశం వెళ్ళాలంటే వెళ్ళగలుగుతారా? వాగ్దాన దేశం వెళ్ళేది ఎవరు? ఏ దేశము? చెప్పండి, ఏ దేశం వెళ్ళాలి మనం? వాగ్దాన దేశం. మనకేం చేశాడు దేవుడు? వాగ్దానము. ఏమని వాగ్దానం చేశాడు? నాతో కూడా మీరు పరలోకంలో ఉంటారు. ఎక్కడికి వెళ్తాం మనం? పరలోకానికి వెళ్తాం. ఆశ్చర్యమైన కార్యాలు కావాలా? పరలోకం కావాలా? పరలోకం కావాలండి. శాశ్వతమైనది ఏది? ఏ లోకమా పరలోకమా? పరలోకమేనండి. గమనించినట్లయితే వాళ్ళు ఈ లోక సంబంధంగా ఆలోచన చేస్తున్నారే కానీ ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని కోరుకుంటున్నారు. కానీ వాగ్దాన దేశం మనకి ఉంది. వాగ్దాన దేశానికి మనము వెళ్ళాలి. దేవుడు మనకి చేసిన వాగ్దానము ఉంది అని వాళ్ళు ఏమాత్రం కూడా దేవుని మీద ఆలోచన చేయట్లేదండి. ఏది ఆస్తి అని అడుగుతున్నారండి. నిజంగా అడగరా? అరే నీకే వచ్చే సంవత్సరం
అది చేపిస్తా నీకు, ఏది ఇది చేపిస్తా నీకు అంటే ఈ సంవత్సరంలోనే నువ్వు చేపించక ముందే చెప్తే వాడేం చేస్తాడు? ఏది నువ్వు చెప్పింది ఎప్పుడు ఇస్తావు, నాకు ఎప్పుడు చేపిస్తావు అది అడగరా? ఇక్కడ కూడా అదే పరిస్థితి వచ్చింది. ఆయన ఏదో చెప్పాడండి, ఏమని? పాలు తేనెలు ప్రవహించే దేశానికి మమ్మల్ని తీసుకెళ్తాను. వాళ్ళు అడుగుతున్నారు, ఎప్పుడు తీసుకెళ్తావు, ఎప్పుడు మమ్మల్ని ఆ దేశానికి నడిపిస్తామని అడుగుతున్నారు. కానీ అసలు ఈ ఆస్తికి, మేము ఎంత ఆస్తికి ఎలా వారసులం అవుతున్నాం, ఈ కారణం ఏంటి, ఈ వివరాలు ఏంటి అనేది ఒకసారి కూడా ఆలోచన చేయట్లేదండి. ఈరోజు మనం కూడా మరి పొందుకుంటున్న దేవుని చేత ఆశీర్వదింపబడుతూ ఉన్న దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నా, దేవుడు మన మీద జాలి చూపిస్తూ ఉన్నా, ఇదంతా ఎలా జరుగుతుంది, ఈ కార్యాలన్నీ జరగడానికి గల కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారు మీరైనా? ఆలోచన వస్తుందా మీకు? ఆ ఆలోచన ఎందుకు ఎలా నా జీవితంలో మరి ఆశీర్వాదాలు వస్తున్నాయి, ఎందుకు ఇంత ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి? పడిపోయిన పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో, విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో, వెలివేయబడిన పరిస్థితుల్లో, బలహీన పరిస్థితుల్లో దేవుడు మరలా నన్ను దర్శించి, దేవుడు మరలా నన్ను కనికరించి, నేను కోరుకున్నట్లుగా దేవుడు మరలా నా జీవితంలో కోరుకున్న దానికంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా ఎందుకు కార్యాలు చేస్తున్నాడు? ఎక్కడ తీసుకెళ్ళాలి? వాగ్దాన దేశానికి మనల్ని తీసుకెళ్ళాలి. మనం ఎక్కడ చూసుకుంటున్నాం? మనం ఎక్కడే చూసుకుంటున్నాం. ఎక్కడ ఉంటున్నాం మనం? ఇక్కడే మనం దగ్గరే చూసుకుంటున్నాం, కానీ దూరంగా మనము చూడట్లేదు. మన చూపు ఎక్కడ లేదు? దూరంగా పైన ఉన్న వాటిలో మనము చూడట్లేదు. వాళ్ళు కూడా మరి ఇక్కడ ఈరోజు తిన్నావా, ఈరోజు గడిచిందా? పూరేళ్ళు ఎన్ని రోజులు తిన్నారంటే వాళ్ళు ఎన్ని రోజులు తిన్నారు చెప్పండి? దరిదాపుగా 30 రోజులు తిన్నారండి. ఎన్ని రోజులు? పీల్చితే గాలి ఏ వాసన వస్తుంది? మాంసం వాసన లోపల నుంచి వచ్చేస్తుందండి. ఏ వాసన? మాంసం వాసన. వాళ్ళు చనుక్కున్నారంట. ఏంటి? ఆ తాతయ్యని పట్టుకోండి సరే, అది తీసుకురండి ఎవరైనా. ఏంటి ఈ ఆహారం ఏంటి? ఏం ఆహారం అది? నచ్చుతుందా వాళ్ళకి? చదవండి ఒకసారి. 23వ వచనం, అదే అధ్యాయం 23వ వచనం. డెబ్బై 78. చాలండి. ఏమి ఇచ్చాడంటే వాళ్ళకి దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చాడంట. ఏ ఆహారం? వాళ్ళకి ఇప్పుడు ఏమవట్లా, దేవదూతలు తినే ఆహారం లాగా కనిపించట్లా. అది ఏ ఆహారంలాగా కనిపించట్లా. ఈ ఆహారం, ఈ మన్నాను వాళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చాడంట? దేవదూతలు తినే ఆహారం అంట. ఇది ఎవరు తింటారంట? దేవదూతలు తినే ఆహారం తీసుకొచ్చి మనుషులకి పెడితే ఆ ఆహారం యొక్క విలువ తెలిసిందా వాళ్ళకి? ఆయన చేసిన మేలు ఎంత గొప్పదో వాళ్ళకి తెలుస్తుందా? తెలియట్లేదండి. దేవుని సన్నిధికి వచ్చి వెళ్తున్నామంటే మరి గమనించాలి ఒకసారి. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తున్నామంటే ఒకసారి మనము గమనించాలి. అనుభవిస్తున్నవన్నిటిని కూడా ఒకసారి మీరు ముందేసుకుని ఏం చేయాలి? ఏమేమి అనుభవిస్తున్నావు వాటి అన్నిటిని కూడా ఒకసారి పరీక్ష చేయండి. మరి పరీక్ష చేయరా మీరు? చేస్తారా చేయరా? దేవుని సన్నిధిలో మనము మునుపు ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నాం ఏం చేయాలి? మనము పరీక్ష చేయాలి. చేస్తే దాని విలువ ఎంతో మనకి అర్థమవుతుంది. పరీక్ష చేయకుండా విలువ వస్తుందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత
డాక్టర్ టెస్టులు చేయకోకుండా మన రోగం ఏంటో తెలుసుద్దా? రోగం తెలియాలంటే ఏం చేయాలి? టెస్టులు చేయాలి, పరీక్షలు చేయాలి. అలాగే మునుపుకి ఇప్పటికీ తేడా ఏంటో మనం ఏం చేయాలి? పరీక్ష చేయాలి. అసలు మార్పు ఏంటి? అసలు మార్పు ఉందా లేదా? ఇది సత్యమా కాదా? ఇది నమ్మొచ్చా లేదా అనేది మనం ఏం చేయాలి? పరీక్ష చేయాలి. పరీక్ష చేస్తేనే ఏం తెలుస్తుంది మనకి? మార్పు ఏంటో తెలుస్తుంది. పరీక్ష చేయకుండా అలాగే వీళ్ళు ఎర్ర సముద్రం దాటి వచ్చామో, యోర్దాను నది వీళ్ళు దాటి వచ్చినటువంటి మార్గాలు ఏంటో తెలుసా మీకు? బాగా గుర్తు చేసుకోండి. ఏమేమి దాటి వచ్చారు? సముద్రాన్ని దాటి వచ్చారు, నదులు దాటి వచ్చారు. ఎక్కడైనా విన్నారా జరిగాయి అని? ఇవన్నీ ఈ చెప్పుకోవడానికి సింపుల్గా చెప్పుకునే కాదు. నదిలో నుంచి మీరు నడవండి, ఒకసారి నడిచి వస్తారు. నదిలో ఆనేస్తుందా? నదిలో కొట్టుకుపోతారండి. నది ఏం చేస్తుంది? ప్రవహిస్తుంది. సముద్రంలో దిగితే ఏమవుతాం? బయటకు వస్తామా? మునిగిపోతాం. కానీ దేవుడు వాళ్ళకి అక్కడే ఏం వేశాడు? రోడ్డు. అదే రోడ్డు. సముద్రంలోనే రోడ్డు, నదిలోనే రోడ్డు. ఆశ్చర్యమైన కార్యాలు. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? మర్చిపోతున్నారండి. నెల రోజులకి సరిపడా మాంసం ఎన్ని రోజులకి? ఏ పూట దాపోటే మళ్ళీ మాంసం ఏమన్నా నెల రోజులకి ఒకసారి కుప్పేస్తూ ఉంటుందా? కుళ్ళు వాసన రాదా? కుళ్ళిపోద్ది. పొద్దున్నది పొద్దున్నే, సాయంత్రం ఉంది సాయంత్రమే. వాళ్ళు వెళ్ళవసరం లేదు, వాళ్ళు వెతకవసరం లేదు, వాళ్ళు కష్టపడాల్సిన అవసరము లేదు. గుమ్మంలోకి వచ్చేస్తాయి పెట్టలో. ఎక్కడికి? గుమ్మంలోకి. నువ్వు 10 తింటే 10, 20 తింటే 20, 100 తింటే 100. పట్టుకోవటం, కొట్టుకోవటం, తింటమే. ఇదే వాళ్ళకి చేసినటువంటి దేవుడు సహాయం అన్నమాట. ఇప్పుడు అయినా సరే వాళ్ళు ఏం చేయట్లేదు. దేవుడు అంత క్షేమాన్ని, ఎంత క్షేమాన్ని ఇచ్చాడు వాళ్ళకి. బండలు ఒకసారి నీళ్ళు లేవు, ఎడారిలో నీళ్లు దొరకట్లేదు. మోషే వాళ్ళ ముందు నాయకుడిగా ఉన్నాడు. చంపడానికి తీసుకొచ్చావా నీళ్ళు లేకుండా మమ్మల్ని ప్రదేశాలు కానీ షనుక్కుంటుంటే దేవుడిని ప్రార్థన చేస్తే బండలోంచి ఏమొస్తున్నాయి అంట? బండలోంచి నీళ్ళు వస్తాయి. ఎక్కడన్నా బండలోంచి నీళ్ళు వస్తాయి ఎప్పుడైనా విన్నారా? కానీ దేవుడు చెప్పంగానే బండలోంచి ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయండి. గమనించినట్లయితే ఇవన్నీ ఏ కార్యాలు? ఆశ్చర్య కార్యాలు. ఇవన్నీ ఏం చేశారు వాళ్ళు? మర్చిపోయారు. బండలోంచి నీళ్ళు వచ్చిన, ఆహార సమృద్ధిగా ఇచ్చిన, సముద్రంలో దారి వేసిన, నదుల్లోంచి దారులు వేసిన, వాళ్ళని నడిపించిన, ఇటువంటి ప్రమాదాలు రాకుండా వాళ్ళని అంత సురక్షితమైనటువంటి ప్రాంతాలకు నడిపించాలని దేవుడు వాళ్ళ కోసం అంతా మరి సెక్యూరిటీ, దేవదూతను వాళ్ళ కోసం ఎవరిని పంపించాడు? ఎవరు వాళ్ళకి కాపుదలు ఎవరు? దేవదూతలండి. దేవదూతలు వచ్చి వాళ్ళని కాపాడుతూ దేవుడు వాళ్ళకి పంపించి, ఎవరి కోసం పంపించి? ఎడారిలో పడుకుంటే ప్రమాదాలు లేకుండా ఉంటాయా? ఎడారులు ఏముంటాయి? అరణ్యాలు ఏముంటాయి? విష జంతువులు ఉంటాయి కదండి, హాని జరుగుద్ది కదండి. అలాంటి ప్రదేశాల్లో కూడా ఒక్కళ్ళకి కూడా ప్రాణానికి ఏమి లేదు, హాని లేదండి, ప్రమాదాలు లేవు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళని దేవుడు అలా పోషిస్తూ కాపాడుతుంటే వాళ్ళు ఏం చేశారంటే చివరాఖరికి దేవుడిని మర్చిపోయారు. మనం కూడా మర్చిపోతున్నామా? ఒకసారి గుర్తు చేసుకోవాలి, పరీక్ష చేసుకుందాం. మునుపు కాలం ఎలాంటిది, ఇప్పుడు కాలము ఎలాంటిది? మునుపు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు చూస్తున్నాం? నాకు ఈ మధ్యకాలంలో అనారోగ్యం వచ్చింది, కాళ్ళు కూడా వాసినాయి, జ్వరంలో ఇన్ఫెక్షన్ అన్నాయి, రకరకాలైన జబ్బులు వస్తుంటాయి. డాక్టర్ కూడా చెప్పాడు, నెల అలాగ పై మాటకని దరిదాపుగా నువ్వు నడవలేవు అన్నాడు. కానీ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఏ ప్రార్థనలు మీరు అందరూ చూశారు. నేను ఎప్పుడు చూడండి మరి మానేశానా? ఇక్కడ ఉంది సాక్ష్యం, గౌరీ, అలాగే చెల్లి కుమారి, తర్వాత దుర్గారావు, ఇంకెవరు వచ్చారు నా దగ్గరికి ప్రార్థన చేయడానికి? వదిన, ఇంకా వచ్చారు, బిడ్డలు వచ్చారు, వచ్చి ఏడ్చారు, ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడు? ఆశ్చర్యమైన కార్యము చేశాడు. ఏదో జరిగిందిలే అని చెప్పేసి మర్చిపోతే ఏం జరిగింది? ఆ జీవితంలో ఆశ్చర్యమైన కార్యం. డాక్టరు
ఆయన కూడా ఏదైనా బ్రతుకున్న వాళ్ళకి వైద్యం చేస్తాడు, కానీ డాక్టర్ చనిపోయిన వాళ్ళకి వైద్యం చేస్తాడా? ప్రాణం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉందండి. ప్రాణం ఉన్న వాళ్ళకి ఏదైనా చేసేది, వైద్యులే చేసినా, ఎంతమంది గొప్ప వాళ్ళు చేసినా, ప్రాణం లేని వాళ్ళకి ఎవరో ప్రాణం తీసుకొచ్చి ఇవ్వలేదు. అలాగే మరి ఆ పరిస్థితుల్లో చాలా యాతన పడ్డాను, చాలా బాధపడ్డాను. మీరు అందరూ ప్రార్థన చేశారు. దేవుడు నన్ను ఏం చేశాడు? స్వస్థత పరిచాడు. డాక్టర్లు చెప్పిన దానికంటే ముందుగానే దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. చాలామంది ఏదో వ్యాధి, ఈ పచ్చాలు చేయాలి. నేను నిజంగా చెప్తున్నా, దేవుని సన్నిధిలో ఏం పచ్చం లేదు. మొత్తం మళ్ళీ మునిపి ఎలా తిన్నాను, ఇప్పుడు అన్నీ చికెన్ తినకూడదు, దొండకాయలు తినకూడదు, దోసకాయలు తినకూడదు, టమాటాలు తినకూడదు. చేయలేదు ఒకసారి. హల్లెలూయా. ఇది దేవుని కృప. ఎవరి కృప? దేవుని కృప. కృప చూపించినప్పుడు మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు నిన్ను బలపరిచిన తర్వాత, దేవుడు నిన్ను విడిపించిన తర్వాత నువ్వు కూడా దేవుణ్ణి ఏం చేయాలి? వెంబడించాలి. దేవుని వెంబడించాలి. 10 మంది వెళ్ళిపోయి తిరిగి ఎంతమంది వచ్చారంట? అక్కడ వచ్చాయండి. కృతజ్ఞత ఎంతమందికి ఉంది అక్కడికి? మరి ఈరోజు ఆ కాలంలో వాళ్ళు నశించిపోవడానికి గల కారణం ఏంటో చెప్తున్నానండి. ఎందుకు నశించిపోయారు వాళ్ళు? వాళ్ళకి ఏ దేశం ఇస్తానన్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం. కానీ వెళ్ళారా? ఎందుకని వెళ్ళలేదు? మర్చిపోయారు. ఆశ్చర్యకార్యాలు చూసారా? ఆశ్చర్యకార్యాలతోనే సరిపెట్టుకుపోయారండి వాళ్ళు. మనం కూడా ఏ కార్యాలతో సరిపెట్టుకోకూడదు? ఏ కార్యాలతో సరిపెట్టుకోకూడదు? మీరు ఆశ్చర్యాలు జరుగుతాయండి, మార్పులు వస్తాయి, నువ్వు ఆశ్చర్యపోతావు. దేవుడు నిన్ను అలాగా గొప్పగా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆశ్చర్య కార్యాలతోనే సరిపెట్టుకుని తిరుగుతాను ఎక్కడే అంటే ఆశ్చర్య కార్యాలే మిగులుతాయి. వాగ్దాన దేశం వెళ్ళాలి మనం. ఏ దేశము? ఇదే కాదు, ఇంకా గొప్పది మనము చూడబోతున్నాం. స్తోత్రాలు చేద్దాం ఒకసారి. ఏం చూడబోతున్నాం? భార్యాభర్తలు విడిపోయారండి అని ప్రార్థన చేసాం. ఆశ్చర్యకార్యమే కదా జరిగింది. వారంలో కార్యం జరిగింది. ఇక అంతటితో జీవితం అదేనా? మాంసం కూర వండుకొని తినలేకపోయాం, ఇప్పుడు మాంసం సమృద్ధిగా వండుకొని తెచ్చుకొని తినగలిగే సామర్థ్యం వచ్చింది. ఇదే నా జీవితం? బిల్డింగ్ కట్టుకోలేదు, తాటకి ఇంట్లో ఉన్నాం, దేవుడిని అడిగిన తర్వాత బిల్డింగ్ ఇచ్చాడు. ఇదే నా జీవితమేక? ఇంతటితో సరిపెట్టుకోవటమేనా? ఇది కాదండి. అసలు దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది వేరే. ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? వాగ్దాన దేశం, పరలోక రాజ్యం. ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం. మర్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు? వాగ్దాన దేశము వెళ్ళలేదండి. మర్చిపోతే ఎక్కడికి వెళ్ళాం? వాగ్దాన దేశం వెళ్ళాం. ఆశ్చర్య కార్యాలు మాత్రము చూస్తాం. ఏ కార్యాలు? ఆశ్చర్య కార్యాల దగ్గరే ఉంటారా? వాగ్దాన దేశం వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? వాగ్దాన దేశం వెళ్ళాలి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం దయచేసి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు అయ్యా. వారు మర్చిపోయారు. వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు చూసి అయ్యా, నీ కృపను చూసి అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అని తెలిసి కూడా ప్రభువా, వారి జీవితంలో ఎంతకాలం నీతో నడిచినా మర్చిపోయారు తండ్రి. అలాగే మేము మర్చిపోకున్నట్లు మమ్మల్ని మేము పరీక్షించుకుని అయ్యా, నువ్విచ్చినవే నిజంగా ఈరోజు మాకంటే ఈ లోకం లేదయ్యా. బ్రతికించావు, ఆదుకున్నావు, విడిపించావు. మమ్మల్ని మేము పరీక్షించుకుంటే ప్రభువా, నీ కృప మా మీద ఎంతో కృప చూపుతండి. ఈరోజు మేము ఇంత విలువగా ఉన్నామంటే, ఈరోజు మేము ఇంత ఇదిగో తండ్రి అనుభవిస్తూ ఉన్నామంటే, ఇంత కలిగిందంటే, ఇంత ఆశీర్వాదం ఉందంటే ప్రభువా, ఇంత హెచ్చించబడ్డామంటే ప్రభువా, మాదేమీ లేదయ్యా. కేవలం నీ కృప మాత్రమే తండ్రి. అయ్యా, నువ్వు మమ్మల్ని కృప చూపావు, పోషిస్తున్నావు, అనుదినము అయ్యా మమ్మల్ని ప్రతి క్షణము కాపాడుతున్నావు తండ్రి. మేము మిమ్మల్ని మర్చిపోకుండా ఇదిగో తండ్రి నీతో నడిచి అయ్యా మంచి హృదయాన్ని, మంచి అభిప్రాయాల్ని, మంచి మనసుని మాకు అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.